హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మూంగ్ దాల్ దలియా కిచిడి చేశాను. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత కొన్ని వెజిటేబుల్ కర్రీ చేశాను. కొంచెం తెలగపిండి, ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ టెల్లింగ్, బట్ నేను ముందుగా పెసలో అదే మూంగ్ దాల్ దలియా శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ వాటర్ వేసి ఉంచాను. తర్వాత కుక్కర్లో వేసి కుక్కర్లో కొంచెం ఉప్పు సాల్ట్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. తర్వాత నేను వెజిటేబుల్ కర్రీ చేస్తున్నాను. సో క్యారెట్, మష్రూము, ఆనియన్ అండ్ కాలీఫ్లవర్. సో ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా వేసాను. ఎందుకంటే ఇది చాలా హెల్దీ ఫుడ్, ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో ఫైబరు, తర్వాత ప్రోటీను, మినరల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం చాలా బాగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి. కొంచెం వేగిన తర్వాత కాలీఫ్లవర్, క్యారెట్ అన్ని వెజిటేబుల్ వేసేసాను. వెజిటేబుల్ వేసుకుని తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకుని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఆ వెజిటేబుల్ అన్నీ ఆవిరితోనే ఉడికిన తర్వాత కొంచెం క్యాబేజ్ కూడా వేసాను. మీ దగ్గర ఉంటే వేసుకొని, లేకపోతే లేదు. కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉంటేనే మంచిది. సో తర్వాత మూత పెట్టి కాసేపు ఇంకా ఉడకనిచ్చి బాగా ఉడికిపోయాయి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం వేసి ఇంకా వాటర్ వేయకుండా ఒక 5 నిమిషాలు ఉంచి కొంచెం పెరుగు వేసాను. 2 స్పూన్లు పెరుగు. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పెరుగు వేసినంత ఒక 5 నిమిషాలు కుక్ చేసి పక్కన పెట్టేసుకుని చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. తర్వాత నేను 3 విజిల్స్ తీసాను. 4 విజిల్ తీసుకుంటే బాగా ఉడుకుతుంది. ఇంకా కొంచెం పప్పు బాగా ఉడకలేదు. సో తెలగపిండి, తర్వాత ఇదేం వెజిటేబుల్ కిచిడి చాలా అంటే చాలా